హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదేవ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని సర్వదా ప్రార్థిస్తున్నాను. మన కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఆ గణనాథుని ఆశీర్వాదం వల్ల మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి, మనం ఏ పని చేతపట్టినా ఆ పని నిర్విఘ్నంగా పూర్తి కావాలి అని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానమాట. ఇవాళటి వీడియో వచ్చేసి నేను వినాయక చవితికి ఏ విధంగా అన్ని తయారీలు చేశాను, ఆ తర్వాత ఇవాళ హరిద్రా గణపతిని చేయాలనుకుంటున్నానండి. హరిద్రా గణపతిని ఏ విధంగా తయారు చేస్తున్నాను, అందులో మొన్న వీడియోలో మీకు షేర్ చేశాను కదండి, గోధుమ గడ్డి తయారు చేద్దాము అని. ఈరోజు ఆ వీటి గ్రాస్ కూడా నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వీట్ గ్రాస్ చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది కదండి. మన ఇంట్లోనే వీట్ గ్రాస్ హెల్తీగా తయారు చేసుకొని జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు అనమాట. చాలా ఆరోగ్యాలు ఉన్నాయి. అందుకోసము కొంచెంగా ఇంతకుముందు అయితే నేను షేర్ చేయలేకపోయాను, ఈసారి మాత్రం వీట్ గ్రాస్ తయారు చేశాను. సో అది షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఇక మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. 2 days బిఫోర్ వీడియోలో షేర్ చేశాను కదండి, గోధుమ గడ్డి కోసమని గోధుమల్ని నానబెట్టానని. ఇక గోధుమల్ని 1 day టోటల్గా అలాగే వదిలేశానండి. ఇక ఇందులో మొలకలు వచ్చాయన్నమాట. ఇందులో కొంచెము వాటర్ చిలకరిస్తూ ఉండాలి. ఆ తర్వాత టోటల్ 1 dayలో ఇలా మొలకలు వచ్చాయి చూడండి, పెద్ద పెద్ద మొలకలు వచ్చాయి. ఇక ఇవి ఆలస్యం చేయకుండా మట్టిలో అనేది మనము రెడీ చేయాలన్నమాట, లేకపోతే బూజు వచ్చేస్తుంది. చూడండి ఇంత పొడవు వచ్చేసింది అనమాట. యాక్చువల్గా అయితే హాఫ్ డేలోనే చేసేయాలి. నేను కొంచెం పనిలో పడి ఇలా కొంచెం ఆలస్యం చేశానమాట. ఇక ఇదిగోండి మట్టిని తయారు చేశాను. కొంచెం మట్టి, కొంచెం కంపోస్టు, ఆ తర్వాత కొద్దిగా ఇసుక కలిపానమాట. ఇలా బుట్టల్ని రెడీ చేసుకున్నాను. ఈ బుట్టల్లో అయితేనే బాగా వస్తాయండి వీట్ గ్రాసు, మిగతా వేటల్లో సరిగా రావన్నమాట. ఇదిగోండి పతలాని పేపర్ లాంటిది, అంటే పేపర్ కాదు, ఇది కాటన్ క్లాత్ అనమాట బ్యాగు. ఆ బ్యాగ్ను సైడ్ అన్నీ కట్ చేసి ఇందులో పరుస్తున్నాను. ఇందులో నీట్గా ఎయిర్ అనేది బాగా ఫామ్ అవుతుంది. ఎయిర్ ఫామ్ అయిపోతే మనకి మొలకలు అనేది చాలా ఈజీగా వస్తాయన్నమాట. సో ఒక లేయర్ అనేది ఈ మట్టిని వేసి, ఒక లేయర్ అనేది ఇలా గోధుమల్ని వేస్తున్నాను అనమాట. దానిపైన మళ్ళీ ఒక లేయర్ మట్టిని కప్పేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకొని 2 days వన్స్, 1 day వన్స్ అలా వాటర్ చిలకరించుకుంటే ఈజీగా గోధుమ గడ్డి రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మట్టిలో కాకుండా అలాగే చేయాలి అనుకున్నా కూడా ఈ వైట్ క్లాత్ ఉంది కదా, ఈ వైట్ క్లాత్లోనే అలాగే గోధుమల్ని వదిలేయచ్చు అనమాట. యాక్చువల్ అలా చేయడం వల్ల ఎక్కువగా బూజు వస్తుంది. ఇలా మనం మట్టిలో చేయడం వల్ల చాలా ఈజీ అనమాట. సో ఇదిగోండి మిగిలినవన్నీ ఇలా నేను అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఇవి వాటర్ చిలకరించాలి. కొంచెం కొంచెంగా వాటర్ చిలకరించి ఉంచేసుకోవాలి. రోజు వాటర్ చిలకరించాలండి, ఎక్కువగా వేయకూడదు. జస్ట్ అలా స్ప్రింక్లింగ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉందనుకోండి, స్ప్రే బాటిల్తో చేస్తే అన్నిటికీ వాటర్ సమానంగా వస్తాయి, చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా కొంచెం నీడలో ఉంచుకోవాలన్నమాట. ఎక్కువ ఎండలో పెట్టకూడదు, ఎక్కువ ఎండలో పెడితే త్వరగా అవి డ్రై అయిపోతాయి. సో ఇలా కొంచెం కొంచెంగా వాటర్ చిలకరించి మిగిలిన గోధుమలు ఈ చిన్న చిన్న డబ్బాల్లో వేసానండి. చూడాలి ఇందులో వస్తాయో రావో, నాకైతే డౌటే. కానీ ఈ బ్లూ బుట్టలు ఉన్నాయి కదా, ఆ బ్లూ బుట్టల్లో చాలా బాగా వస్తుందండి. ఇలా ఈ విధంగా అయితే గోధుమ గిడ్డిని రెడీ చేసుకుంటే గోధుమలు చాలా నీట్గా, గ్రాస్ అనేది నీట్గా వస్తుంది, ఫాస్ట్గా కూడా వస్తుందండి. ఇక హరిద్రా గణపతిని రెడీ చేసుకుందాము. హరిద్రా గణపతి రెడీ చేసుకోవడం కోసం 4 వస్తువులండి. ఒకటి వచ్చేసి పసుపు, ఆ తర్వాత కొంచెం వాటరు, పసుపు ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో మైదా, 1 టీ స్పూను షుగర్ పౌడరు. ఇలా మీరు వాటర్తో కలపాలి అనుకుంటే చాలా మంచిది. 4-5 రోజులు పసుపు గణపతి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇక ఈ 4 వస్తువులతోటి మనము గణపతిని రెడీ చేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ తీసుకొని పసుపును, మైదాను ఇందులో వేసుకోవాలన్నమాట. ఎంత క్వాంటిటీ అయితే పసుపు తీసుకున్నానో అంతే క్వాంటిటీ మైదా తీసుకున్నాను. ఎందుకంటే పసుపు అనేది ముద్దగా కాదనమాట, దానికి కంబైన్డ్గా బైండింగ్ చేయడం కోసము మైదా తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం షుగర్ పౌడర్, కొంచెం జిగటనివ్వడం కోసం ఇలా తీసుకుంటున్నాను అనమాట. షుగర్ అనేది నేను మిక్సీలోనే వేసి పట్టానన్నమాట.
ఇది బాగా నీట్గా కలపాలన్నమాట. అంతా స్మాష్ అయ్యేలాగా కలపాలి. ఆ తర్వాతనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ప్లేస్లో పాలు కూడా వేసుకోవచ్చండి. పాలు వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది అనేసి నేను వాటర్ వేసి కలుపుతున్నాను. లేదా పాలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. పచ్చిపాలు వేయకుండా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే చాలా మంచిది. ఇక నేను ఎప్పుడు వాటర్తోనే కలుపుతానన్నమాట. ఇందులో కాస్త గంధాన్ని కూడా వేస్తే చాలా మంచిది. ఎందుకంటే మనం విఘ్నేశ్వరుని తయారు చేస్తున్నాం కదా, గంధం కూడా వేస్తే చాలా మంచి సువాసన వస్తుందన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒక్కసారిగా ఎక్కువ వాటర్ వేసామంటే జోరైపోతుంది పిండి. ఇదిగోండి ఇలా నీట్గా కలిపేసుకొని రెడీ చేసుకోవాలి. ఇక పిండిలో వాటర్ అయితే వేయకూడదు. ఇందులో ఉన్న స్వీట్నెస్ షుగర్ వేసాం కదా, అదే ఇందులో మెల్ట్ అయ్యి నీట్గా వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఇక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. పిండి బాగా నానుతుంది. 10 నిమిషాలైతే అయిపోయింది. ఇక నేను ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. దానిపైన ఒక అరిటాకు తీసుకున్నాను. సో అరిటాకు మీదనే నేను గణపతిని రెడీ చేయాలి అనుకున్నాను అనమాట. ఇక పిండి బాగా నానింది. ఇక అలా కొంచెం స్మాష్ చేసేసి మెత్తగా రెడీ చేసుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలన్నమాట. ముందుగా బేస్ కోసం ఒక వంట తయారు చేసుకోవాలి. ఆ తర్వాత విఘ్నేశ్వరుడిది బాడీ అంటే పొట్ట భాగం అనేది రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత హెడ్ భాగం కోసం ఒక వంట రెడీ చేసుకోవాలి. కాళ్ళు చేతులు అలా కొంచెం కొంచెంగా రెడీ చేసుకోవాలన్నమాట. పిండిని ఇలా బాగా మర్దన చేసినట్టు రౌండ్గా చేయాలండి. అలా చేస్తే క్రాక్స్ అనేది రావన్నమాట. పిండి కొంచెం జోరైనట్లు అనిపిస్తుంది, చూడాలి. లేదు అంటే జోరైందనుకోండి ఇంకొంచెం పొడిపిండి మైదా కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు టైం లేదు, అందుకే ఇంతవరకు అయితే కలిపానమాట. ఇక ఇలా రౌండ్ బాల్స్ రెడీ చేసుకున్నాను. ముందు బేస్ చేస్తున్నాను అనమాట. జస్ట్ కొంచెం వాటరు ఇలా అప్లై చేసి ఎంత సైజు బేస్ కావాలో అంత సైజు బేస్ అనేది తయారు చేస్తున్నాను. ఈ బేస్ అనేది నేను రౌండ్గానే ఉంచుతున్నాను. మీకు కావాలి అంటే ఓవెల్ షేప్ కానీ లేదా లీఫ్ ఆకారంలో కానీ, ఇప్పుడు రావి ఆకు ఉంది కదా అలా కూడా చేసుకోవచ్చు. ఇక బేస్కి వెనక భాగంలో బాడీని పెట్టాను. ఇక ఆ బాడీకి ఇలాగే లెగ్స్ అనేది వెనక భాగం నుంచి ముందు భాగంకు ఇలా కర్వ్ చేశానమాట. ఒక లెగ్ అనేది అక్కడ కొంచెం తడి చేస్తే అలా బాడీకి అతికించుకోవచ్చు అనమాట. ఇక ఇదే విధంగా రెండో వైపున కూడా లెగ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఒక లెగ్ అయితే కిందికి ఉండాలి, ఒకటైతే కొంచెం పైకి ఉండాలి. ఆ విధంగా అయితే సెట్ చేస్తున్నానమాట. ఇక్కడ పాదాలు కూడా కొంచెం అణిగినట్లు ఉంచానన్నమాట. ఇక నీట్గా వెనక భాగానికి ఇలా కలిపి వేసుకోవాలి. అందుకే కొంచెం లావుగా కొంచెం పెద్ద సైజుగా చేస్తున్నానమాట. మీరు ఒకవేళ చిన్న సైజు సన్నగా వినాయకుడిని చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే బొజ్జ గణపయ్య చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా గణపయ్యకి కుడుములు ఎక్కువ పెట్టాలనుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక బాల్ని తీసుకొని హెడ్గా తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఇలా అనమాట. ఆ తర్వాత కింద బాడీది పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్కు ఇక్కడ చెస్ట్ దగ్గర నొక్కినట్లుగా ఉంచాలి. అలా అయితేనే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక మనకు గుర్తు ఉండడం కోసం ఐడెంటిఫై నాభి బొడ్డు అనేది ఇక్కడ రెడీ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఓవరాల్గా తయారైందనమాట హెడ్ వరకు. ఆ తర్వాత ఇవిగోండి చెవులన్నమాట. నేను హ్యాండ్స్ పెట్టకముందే చెవులు పెట్టేస్తున్నాను. అందుకే కొంచెం గణపయ్య కిందికి వంగిపోయాడు. కానీ తర్వాత గుర్తొచ్చిందనమాట, అరే చెవులు పెట్టకముందే నేను హ్యాండ్స్ పెట్టాలి కదా అనేసి. కానీ తర్వాత అతికిచ్చానులేండి, ముందు చెవులు అతికిస్తున్నానమాట. గణపయ్యకి చెవులైతేనే బాగుంటాయి కదా ముందుగా. సో ఆ విధంగా అయితే నొక్కి ఇలా ఒక లీఫ్ ఆకారంలో రెడీ చేస్తున్నానమాట. సో రెండో చెవిని కూడా ఈ విధంగా అతికి కొంచెం తడి చేసుకొని అతికిస్తే సరిపోతుంది. సో ఆ తర్వాత ఆయనకి పంచకట్టులాగా ఉండాలి కదా, అందుకు పంచకట్టు ముందు రెడీ చేస్తున్నాను. ఆ తర్వాతనే హ్యాండ్స్ రెడీ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ చెవులు పెట్టేశాను, ఇక చెవులను కదిపాననుకో మళ్ళీ ఊడిపోతాయి. అందుకు ఇలా పంచకట్టును ముందు రెడీ చేస్తున్నాను అనమాట. పంచను ఇలా ఫోల్డ్ చేస్తే నొక్కినట్లు ఉంటుంది కదా, అలా లేయర్స్ లాగా ఒక టూత్పిక్ స్టిక్ సహాయంతో ఇలా లోపలికి పంచన అలా అంటున్నాను అనమాట. ఆ తర్వాత దాని మీద ఒక చిన్న డిజైన్ లాగా రెడీ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే పంచను లైట్గా నొక్కేస్తే ఉండిపోతుంది. ఇక హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను అనమాట. ఈ హ్యాండ్స్ అనేది ముందు జాయింట్ చేసింటే వినాయకుడు చాలా హైట్గా ఉండు. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా
కొంచెం చెవులు పైకనేసి భుజాల మీద ఇలా హ్యాండ్స్ అనేది అతికిచ్చానమాట. కొంచెం మిస్టేక్ చేశాను, మా వారు చాలా కంగారు పెడుతున్నారు, ఆ సమయంలో అలా చేశాను. ఇక పంచకట్టు దగ్గర కింద ఆయనకి ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది కదా, అలా ఆకారాన్ని రెడీ చేస్తున్నాను. అక్కడ కూడా చిన్న ఫ్రిల్స్ వస్తాయి కదా, ఈ టూత్ పిక్ సహాయంతో అలా నొక్కి డిజైన్ లాగా వేస్తున్నాను అనమాట. సో ఆయనకి పంచకట్టు రెడీ అయిపోయింది. ఇక హ్యాండ్స్కి చేతులు హస్తాలు వేయాలి కదా, అలా నొక్కితే చిన్నగా హస్తాలు అనేది వస్తుంది. ఒకటి అభయ హస్తము, ఇంకొకటి వరద హస్తము. వరద హస్తములో లడ్డు పెట్టుకొని ఉంటాడు కదా, అదనమాట. ఇక విఘ్నేశ్వరునికి అన్నిటికంటే ముఖ్యంగా తొండమే కదా, ఆ తొండాన్ని కూడా ఇలా ఈ సైజులో రెడీ చేసుకున్నాను. పై భాగం నుంచి తీసుకురావాలి, హెడ్ పై భాగం నుంచి ఇలా తీసుకొచ్చి అతికేసుకోవాలి. తొండం అనేది కుడి పక్కకు ఉండాలన్నా ఎడం పక్కకు ఉండాలన్నా అనేది మనము తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు, తర్వాత కరువు తిప్పుకోవచ్చు. ముందు పైన భాగాన్ని ఇలా కొంచెం తడి సహాయంతో స్టిక్ చేసి ఇలా ఒత్తినట్టు ఉంచితే, అంటే సపరేట్గా అతికినట్టు ఉండకుండా హెడ్కు అలా వచ్చినట్లుగా ఒక న్యాచురాలిటీ ఇవ్వాలన్నమాట. సో ఇలా అయితే రెడీ చేసుకున్నాను. ఓవరాల్గా మన గణపయ్య ఇలా ఉన్నాడనమాట. ఇక ఈయనకు ఇంకా మంచి అందం తీసుకురావాలని పంచకట్టు అన్నాను కదా, పంచకట్టులో కనిపించట్లేదనమాట. సో పంచకట్టు అనేది మళ్ళీ పైనుంచి ఇస్తే బాగుంటుంది అని కొంచెం ఇలా లేస్ సహాయంతో పంచను ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కింద ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ను వెనక్కి తీసుకెళ్తున్నాను అనమాట. హ్యాండ్స్ కింద నుంచి ఇలా టూత్ పిక్ తోటి అలా కొంచెము అలా ఒత్తితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు తడిగా ఉన్నప్పుడు చేస్తేనే ఆ పంచకట్టు ఉంటుంది, లేదు అంటే మళ్ళీ ఊడిపోతుంది అనమాట. ఇలా కొంచెంగా నొక్కాలి, ఎక్కువ నొక్కితే మళ్ళీ హ్యాండ్ అనేది ఆ తర్వాత వచ్చేసి లెగ్స్ అనేది బ్రేక్ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్లో కూడా పంచన్ అనేది కట్టాను అనమాట. సో ఈ విధంగా అయితే గణపయ్యను రెడీ చేశాను కదా. ఇక ముఖ్యంగా మనకు కావాల్సింది ఇంకేంటి, యజ్ఞోపవీతము. యజ్ఞోపవీతాన్ని ఈ విధంగా రెడీ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకుంటేనే, లేదు కిరీటము అవన్నీ పెట్టి అలంకరణ చేసామనుకోండి, మనకి చెవుల పై భాగం నుంచి వస్తుంది, ఆయనకి భుజాల మీద కరెక్ట్గా ఉండాలి కదా. సో ఇలా తొండాన్ని కొంచెం పైకనేసి ఆ తర్వాత టూత్ పిక్ సహాయంతో ఇలా పైకనేస్తే కరెక్ట్గా ఆయనకి యజ్ఞోపవీతం అనేది కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే యజ్ఞోపవీతాన్ని వేశాను. ఇక ఆయనకు కిరీటం పెట్టాలి కదా, పైన ఒక చిన్న బాల్ని ఇలా కొంచెం రౌండ్ చేసుకొని అలా పెట్టాను అనమాట. ఆ తర్వాత కొంచెం వాటర్ తీసుకొని ఇలా నొక్కాను. ఎక్కువ నొక్కితే విఘ్నేశుడు కిందికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో మరి ఇంకొక లేయర్ తీసుకొని అలా రౌండ్గా చేసి, ఇప్పుడు మనము కుదురు చుడతాం కదా, అలా కుదురుగా చుడుతున్నాను అనమాట. అంటే కుదురు చుట్టడం వల్ల పైన షడగోపుర కిరీటం ఎలా ఉంటుందో ఆ ఆకారాన్ని తీసుకురావాలి అని ఇలా 3 లేయర్స్ని ఇలా పెట్టాను. ఆ తర్వాత ఒక చిన్న బాల్ తయారు చేసుకొని ఆ బాల్ని పైన పెట్టాను. సో విఘ్నేశ్వరునికి కిరీటం రెడీ. కిరీటం ప్లెయిన్గా ఉంటే బాగుండదు కదా, దానికి కూడా ఒకటి చేశానులేండి, చూడండి. కిరీటానికి ఇంకా అందం రావాలని చిన్న లేసును ఇలా రౌండ్గా ఆ రౌండ్స్కి ఇలా చుట్టానమాట. సో ఓవరాల్గా కిరీటం అనేది మెరిసిపోవాలి కదా విఘ్నేశ్వరునికి, ఆ విధంగా అయితే కిరీటాన్ని రెడీ చేశాను. సో ఓవరాల్గా ఇలా ఉన్నాడనమాట. ఇక ఐస్ పెట్టాలి కదా, ఐస్ అనేది ఒక చిన్న మిరియపు గింజలు తీసుకున్నాను, 2 ఇలా కళ్ళుగా చేశానన్నమాట. ఐస్ పెట్టేసరికి చూడండి విఘ్నేశుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇక విఘ్నేశుడు వచ్చిన తర్వాత ఎలక కూడా ఉండాలి కదా, ఎలకను కూడా తయారు చేసేసి దానికి కూడా వస్త్రాన్ని వేసి ఇలా ఎలకను కూడా తయారు చేశాను. ఇక విఘ్నేశ్వరునికి దంతాలు ఉండాలి కదా, ఒక దంతం అయితే కోసుగా ఉంటుంది, ఇంకొక దంతం అయితే విరిగినట్టు ఉంటుంది. ఇక ఒక టూత్ పిక్ తీసుకున్నాను, దాన్ని 2 భాగాలుగా చేసి విరిగిన దంతంలాగా ఒక సైడు, కోసుగా మొన ఉన్న దంతం ఒక సైడు, విరిగిన దంతం ఒక సైడు అతికిచ్చేశాను. ఇక తొండానికి డిజైను అలా దిద్దానమాట. ఇక వరదహస్తంలో ఒక చిన్న లడ్డూను కూడా పెట్టానన్నమాట. ఈ విధంగా అయితే అరేంజ్ చేశాను కదా. ఇక కింద లడ్డూలు కూడా ఉండాలి కదా, ఒక లడ్డుతో సరిపోదు కదా. ఇక ముందు ఒక ప్లేట్ పెట్టి దాని మీద కూడా ఇలా ఒక 5 లడ్లు పెట్టానన్నమాట. 5 సంఖ్య చాలా ఇష్టం గణపతికి. ఇక ఈ విధంగా చేశాను కదా. అభయహస్తంలో స్వస్తికి వేశాను, తొండం మీద ఓం వేస్తున్నాను. ఇదనేది పెయింటింగ్తో వేస్తున్నాను అనమాట. వైట్ పెయింటింగ్ అయితే బాగుంటుంది, బాగా కనిపిస్తుంది అని
ఇక్కడ ఓం వేశాను. ఇక తొండాన్ని అలంకరిస్తున్నాను. మన ఇష్టం, మనకు నచ్చినట్లు డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే ఒక డాట్ వైట్, ఇంకొక డాట్ రెడ్ వేయాలనుకున్నాను. ఇక ఆ తర్వాత వైట్తో ఇక్కడ నామాలు కూడా దిద్దుతున్నాను. ఇక 3 నామాలు దిద్దిన తర్వాత నామాలకు మధ్యలో ఒక రెడ్ చుక్క కూడా పెడితే ఇంకా బాగుంటుంది. ఇక ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. లడ్లు ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అని చిన్న చుక్క పెట్టాను వైట్, దాని మీద ఒక కాజులాగా కనిపిస్తుంది. ఇక రెడ్ కలర్ పెయింట్ తీసుకున్నాను. స్వామికి పైన బొట్టు పెడుతున్నాను. ఇలా స్వస్తిక్లో కూడా బొట్టు పెడితే చాలా స్వస్తిక్ క్లారిటీగా కనిపిస్తుంది. ఇక ఓం పెట్టాను కదా తొండానికి, అక్కడ ఒక డాట్ రెడ్ది ఒక డాట్ వైట్ది పెడితే ఇంకా బాగా కనిపిస్తాడు. ఇక కిరీటం కూడా అలంకరించాలి అనుకొని వైట్ రెడ్తోనే కిరీటాన్ని కూడా అలంకరించాను. ఈ విధంగా డిజైన్ అనేది వేసుకొని రెడీ చేసుకున్నాను. వినాయకుడు పూజకు సిద్ధమైపోయాడనమాట. కొంచెం పిండి మిగిలి ఉంటే ఇలా విఘ్నేశ్వరునికి అటు ఇటు బూస్టర్స్ అంటే 2 పిల్లోలు కూడా తయారు చేశాను. వాటికి మిరియాల గింజలతో డిజైన్ ఇచ్చాను. వస్త్రాన్ని కూడా స్వామికి ఏ విధంగా చేశాను ఆ విధంగా చేశానన్నమాట. మన వినాయకుడు ఎలా ఉన్నాడు, హరిద్రా గణపతి బాగున్నాడా అనేది కామెంట్ చేసి పెట్టండి. ఇక గణనాథుణ్ణి ప్రతిష్ఠ చేయడం కోసం ఒక ఆసనాన్ని రెడీ చేశాను. ఇక ఆసనం మీద ఎరుపు వస్త్రాన్ని పరిచాను. గణనాథునికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక అందులో పసుపు కుంకుమ వేసి గణపతిని ప్రతిష్ఠ చేయడం కోసం రెడీ చేస్తున్నాను అన్నమాట. ముందుగా అన్ని అలంకరణ కూడా చేసుకున్నాను. ఆ తర్వాతనే ఈరోజు మార్నింగ్ ఇదన్నమాట, వినాయక చవితి నాడు మా వారి చేతుల మీదుగా గణపతి ప్రతిష్ఠ అయితే చేసేసాను. ఇంకా పూజకు కొన్ని సిద్ధం చేసుకునేది ఉంది, అవన్నీ చేసుకుంటున్నాను. చూడండి, పూజలు అందుకోవడం కోసం గణనాథుడు వచ్చేసాడనమాట. పూజలు అందుకోవడం కోసం గణనాథుడు సిద్ధంగా ఉన్నాడనమాట. ఇక ఈ విధంగా అయితే బ్యాక్ డ్రాప్ రెడీ చేశాను. వెనక బ్యాక్గ్రౌండ్ డిజైన్ కోసము వెనకాల ఒకటి గణేష్ దే ఫామ్ పెట్టానమాట. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ కూడా ఇలా గోపురం లాగా రెడీ చేసుకొని మామిడి తోరణాలు అయితే రెడీ చేసి ఫ్లవర్స్ అనేది పెట్టేశానమాట. హరిద్రా గణపతిని ముందు పెట్టావు కదా, ఇక్కడ ఏ గణపతిని పెడతావు అని అనుకుంటున్నారా? ఇక్కడ కూడా ఒక గణనాథుని ప్రతిష్ఠ చేయాలి అనుకుంటున్నాను. స్పెషల్ పర్సన్ అన్నమాట. విజయాలను ప్రసాదించే విజయ గణపతి కూడా ఇచ్చేశారు మన ఇంటికి. ఇక్కడ హరిద్రా గణపతి, లోక కళ్యాణం కోసం పసుపుతో తయారు చేసిన విఘ్నేశ్వరుని ప్రతిష్ఠ చేశాను, హరిద్రా గణపతిని. ఆ తర్వాత నా చేతుల మీదుగా విజయ గణపతిని ప్రతిష్ఠ చేస్తున్నాను. సర్వ విజయాలను మనకు చేకూరింపచేయాలి అని తొండము కుడివైపుకున్న గణపతిని ప్రతిష్ఠ చేశానన్నమాట. కుడివైపున ఉంటే విజయ గణపతి అంటారు. సో ఓవరాల్గా ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకొని గణపతిని ఫ్లవర్స్తో కమలాలతో నీట్గా అలంకరణ చేసి గణపతికి కుడుముల మాలను కూడా ఇలా కట్టేసి ఇక రెడీ చేసి మొత్తంగా ఉంచానన్నమాట. పాలవెల్లి కట్టలేదు, గొడుగు పట్టానన్నమాట. హరిద్రా గణపతికి గొడుగు చాలా బాగుంటుంది. చూడండి, విజయ గణపతి ఉండ్రాళ్ళ మాల తయారు చేశాను. ఆయనకి ఇలా కమలం పువ్వులు అలంకరణ చేశానన్నమాట. ఎంత బాగా కనిపిస్తున్నారు. సర్వ విజయాలు చేకూరింప చేస్తారనమాట విజయ గణపతి. ఆయనను ఆరాధించడం వల్ల అన్నిటిల్లో విజయం ప్రసాదింపచేస్తాడు. ఇక హరిద్రా గణపతిని ఆరాధన చేయడం వల్ల ఎడమవైపు తొండం ఉన్నది హరిద్రా గణపతి. ఈయనను ఆరాధింప చేయడం వల్ల సర్వ విజయాలు చేకూరింప చేయడమే కాకుండా లోక కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక ఈ విధంగా పసుపు గణపతికి పువ్వులు అలంకరణ చేశాను. కామాక్షి అమ్మ దీపాన్ని, అష్టలక్ష్మి దీపాన్ని ఈ విధంగా అలంకరణ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇక గణపతికి 21 పత్రాలు కావాలి కదా, ఈ విధంగా పత్రాలను, పసుపు గణపతిని, ప్రసాదాలు రెడీ చేసుకున్నాను. ఉండ్రాళ్ళు, కుడుములు, పరమాన్నం, పాయసం, పులిహోర, మోదకులు, ఈ విధంగా ప్రసాదాన్ని రెడీ చేసుకున్నాను. మన ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల పుస్తకాలు కూడా ఈ విధంగా పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. మొత్తానికి ఇలా సెట్ చేసుకొని పూజకు సిద్ధమైన కళ్యాణ విజయ గణపతులు. పూజ ఎలా జరిగింది, ఎలా చేసుకున్నాను కుటుంబ సభ్యులతో కలిసి అనేది రేపు పోస్ట్ చేస్తానండి. ఇక ఈ రోజుటికైతే ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను.
మరో చక్కటి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.